హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు నేను భువనగిరి వెళ్తున్నానండి. మనకు హైదరాబాద్లో ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది భువనగిరి. ఇది ఎప్పుడు నేను ట్రెక్కింగ్ చేయడానికి ఇలా వెళ్ళేదాన్ని. ఈరోజు కోట చూద్దామని వెళ్తున్నాను, మీ అందరికీ చూపించడానికి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఆ పైన ఉండేది కోట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ముందరే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అంట. కార్ పార్కింగ్ అయితే ఫ్రీ. ఇక్కడ కెమెరాకి అయితే 50 రూపీస్ నేనైతే పే చేశాను. ఇంకా టికెట్స్ అయితే 10 రూపీస్ అనమాట. పిల్లలకి అయితే 5 రూపీస్, ఫారినర్స్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. మనం ఇలా టికెట్ తీసుకున్నాక ఇలా లోపలికి రావాలి. అసలు వస్తూనే ఒక స్టన్నింగ్ అనమాట. ఏమంటే ఎంత బాగుంది తెలుసా అసలుకి. ఆ రాతి స్టెప్స్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ చెప్పాలంటే. ఇక్కడ రైట్ సైడ్లో కూడా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఎవరైనా కావాలంటే వాడుకోవచ్చు వాటిని ఫ్రీగానే. ఎలా ఉన్నాయో నేను చూడలేదు. ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయింది. కానీ ఇవి రీసెంట్గా కట్టించారో ఏమో తెలియదు. స్టెప్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకా దీని చరిత్ర గురించి రాశారు, ఎవరు ఏంటి అని. శిలాఫలకం మీరు కావాలంటే చూడండి. ఇది మనకి ఎంటర్ అవుతానే రైట్ సైడ్లో ఉంటుంది. అసలు నేను ఈ స్టెప్స్ మీద నిజంగా చాలా బాగుంది అసలుకి. నేను అటు సైడ్ రైట్ సైడ్ ఎక్కి నేను జిప్ లైన్ చేశాను అనమాట. ఈ కోటకు రావడం ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే కోట చాలా హై ఉంటుంది. ఏకరాతి శిలా ఫలకం అన్నట్టు చెప్పారు. అలా ఉంటుంది ఈ కోట మీద. మనము ఒకే రాతి మీద కోట కట్టించారు అని చాలా విన్నాను. కానీ చాలా బాగుంది చూస్తుంటే. ఈ స్టెప్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఎంత బాగా చెక్కారో. ఇవి లేటెస్ట్గా కట్టారు. ఇవి మాత్రం అప్పుడువి అన్నమాట. 300 ఇయర్స్ క్రితం వంట. ఈ రూట్ అయితే అలాగే ఉంది. ఏమంటే కాస్త పాడైపోయింది కానీ చాలా బాగుంది అసలుకి. నిజంగా ఈ రాజు ఎవరో కానీ విక్రమాదిత్య అంట. నేనైతే ఫిదా చెప్పాలంటే. ఏమి ఉంది అసలుకి. నా సైడు అంటే మేము శ్రీకృష్ణదేవరాయ ఇలా చూసాం, కానీ మాకు ఇటు సైడ్ తెలంగాణ సైడు కొత్తగా పరిచయం అన్నట్టు ఇటు వెళ్ళి చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే ఏముంది తెలుసా, ఎక్కే కొద్దీ చిన్న రూట్లో ఆ చిక్కు చెదర్ని ఆ రాళ్ళతో అసలుకి సూపర్. అసలుకి ఆ రాతి కట్టడం కూడా నిజంగా రాజులు పోయిన రాజ్యాలు ఉన్నాయి, అవి మనకు తీపి గుర్తులు ఉన్నాయంటే నిజంగా మనం బ్లెస్ఫుల్ అనిపిస్తుంది. అవి చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మొదటి ద్వారం అన్నమాట. చూడండి ఎలా ఉందో అసలుకి. మొత్తం రాతి కట్టడమే. అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. కాస్త కష్టం ఎక్కడము, అయినా నేను పట్టువదలని విక్రమార్కురాలిలాగా ఈ విక్రమాదిత్య కోటను చూడడానికి వెళ్తున్నాను. అందుకే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఈ ఎంట్రన్స్లో ఇలా ఉన్నాయి కూర్చోవడానికి అన్నమాట. ఇవి తిరుపతిలో కూడా ఇలా ఉంటాయి. మనం నడకదారి వెళ్ళేటప్పుడు ఇలా కూర్చోవడానికి ఈ గుమ్మం. దాని తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేస్తే అసలుకి ఎలా ఉందో తెలుసా. మేము జూన్లో వెళ్ళాం కాబట్టి మంచిగా పచ్చదనంతో కలకలలాడిపోతుంది చెప్పాలంటే ఈ కొండ. ఈ వర్షాల టైంలోనే వెళ్ళటం బెటర్ అనిపించింది. ఏమంటే వర్షం పడితే కాస్త ఇబ్బంది, కానీ లేకపోతే చాలా ఉంది. ఇదంతా పడిపోయింది కానీ అలాగే ఉన్నాయి ఆ స్టెప్స్. అవి
ఇక్కడైతే ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఈ రూట్ మొత్తం ఖరాబ్ అయింది. కానీ ఎంత బాగా అసలుకి వాళ్ళు ఎలా వెళ్ళేవారో నాకైతే పెద్ద డౌట్ అనమాట. నేనైతే ఎక్కలేక ఉన్నాను, కానీ చూడాలి మొత్తం ఆ కోటలోకి వెళ్ళి మొత్తం భువనగిరిని చూడాలి నేను అనేది నాకు ఉంది. అందుకనేసి కష్టపడి ఎక్కుతున్నాను అనమాట. చూడండి ఇప్పుడు భువనగిరి కనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా మనం స్టార్టింగ్ బయలుదేరిన పాయింట్ నుంచి మనకి కనిపిస్తుంది కోట మీదకి. అదొక్కటి నాకు చాలా షాకింగ్గా ఉంది. ఇది ఇంకో ద్వారం అన్నమాట. ఇది 3వ ద్వారం. చాలా బాగుంది అసలు. ఇది ఇంకా డీప్గా ఉంది. ఈ హోల్స్ వచ్చేసి మనకు లోపలికి రాకుండా కోటకు అడ్డు పెడతారు చూడండి, అవి అన్నమాట. ఇదే అన్నమాట మెయిన్. ఇంకా 3rd ద్వారము కోటలోకి వెళ్ళడానికి. అంటే 3 ద్వారాలను దాటుకొని వచ్చాము, ఇది 3rd. అందుకే కాస్త మనకు అడ్డుకట్టలు పట్టేకి ఉన్నాయి ఇక్కడ. ఇటు లెఫ్ట్కి వెళ్తే ఈ కోటకి ప్రహారీ గోడ ఉంది పైన. ఎంత బాగుందంటే అది కూడా మామూలుగా లేదు. నాకైతే ఈ నేచర్లో, ఈ కోటలో ఎక్కడున్నారయ్యా విక్రమాదిత్య అన్నట్టుంది నా పరిస్థితి. చాలా అసలు ఎంత బాగుందంటే నిజంగా అసలు చూడండి, అసలు పిచ్చెక్కిపోతుంది నాకైతే. నేనైతే ఎంజాయ్ చేశాను. అందరికీ సజెస్ట్ చేస్తాను, ఒక్కసారి వెళ్ళండి ఈ ప్లేస్కి. మీ ఎక్స్పీరియన్స్ని ఆ నేచర్లో ఎంజాయ్ చేయండి. నిజంగా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం. ఇదంతా ఆ మార్గమే అన్నమాట. 3వ వాకిలి దాటినాక ఇంకా వెళ్తే ఇంకా మెయిన్ కొండ వస్తుంది. అంటే ఇంకా పైకి ఎక్కాలి. కాకపోతే ఇక్కడ చిన్న టెంపుల్ లాంటిది అది కనిపించింది. ఎంత బాగుందంటే అసలుకి చూడండి, ఇక్కడ చిన్న ఇది స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొండ మీద చిన్న ఇట్లా వాటర్ పోవడానికో లేక ఎక్కడానికో తెలియలేదు, కానీ చాలా బాగుంది. వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిల్ సే సో.